మిస్టర్ ఐ, మిస్టర్ డబ్ల్యూ అని ఇద్దరు ఒబేస్ పేషెంట్స్ ఉన్నారు. మిస్టర్ ఐ ఇండియన్, మిస్టర్ డబ్ల్యూ వెస్టర్న్. ఇద్దరికి 100 కిలోలే. ఇద్దరికి వచ్చే కాంప్లికేషన్స్ ఒకటే అంటారా? వీళ్ళిద్దరిలో మనం చూస్తే ఇండియన్ అదే వెయిట్కి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటారు? మన ఇండియన్ ఫినోటైప్, వెస్టర్న్ ఫినోటైప్ డిఫరెన్స్ ఉంది. ఈ ఒబేసిటీ క్లాసిఫికేషన్ మీకు ఐడియా ఉందా? జనరల్గా బిఎంఐ అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. వెయిట్ డివైడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 25 అబోవ్ ఓవర్ వెయిట్ అంటాం, 30 అబోవ్ ఒబేసిటీ అంటాం. ఇది వెస్టర్న్ డేటా. కానీ ఇండియన్స్కి సేమ్ డేటా కరెక్ట్ అంటారా? కాదు. ఇండియన్ డేటా డిఫరెంట్. ఇండియన్ 23 అబోవ్కే ఓవర్ వెయిట్ అంటాం, 27.5 అబోవ్కే ఒబేసిటీ అంటాం. ఎందుకు ఈ కట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది? వెస్టర్న్కి మనకేం డిఫరెన్స్ ఉందా? ఎస్, డిఫరెన్స్ ఉంది. జెనెటిక్ డిఫరెన్స్ ఉంది, మనకు ఫినోటైప్ డిఫరెన్స్. అంటే ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ఫ్యాట్ సెల్స్. ఫ్యాట్ సెల్స్లో మనకి ఫ్యాట్ అండ్ స్టోరేజ్ అవుతుంది. మన ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఫ్యాట్ స్టోర్ చేయలేదు వాల్ ఫ్యాట్స్ కంపేర్ చేస్తే. సో ఓవర్లోడ్ అంటే ఓవర్ న్యూట్రిషన్ అయితే మనకి అది ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది కదా. ఫ్యాట్ సెల్స్ నిండిపోయాక అది ఎక్సెస్గా బయట స్టోర్ అయిపోతుంది. ఎక్కడ? ప్యాంక్రియాస్, లివర్స్, హార్ట్, మజిల్స్. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ వెయిట్లోనే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఇదే కాకుండా సెంట్రల్ ఒబేసిటీ అండ్ విజరల్ ఒబేసిటీ ఇండియన్స్లో ఎక్కువ. అంటే విజరల్ ఫ్యాట్ ఈజ్ ఇండియన్స్ మోర్ డేంజరస్ వెన్ కంపేర్డ్ టు అది. అందుకే మన ఇండియన్స్ తక్కువ వెయిట్ మెయింటైన్ చేయాలి, హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ.